గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్కి లైఫ్ చేంజర్లా అయ్యేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే ఇటీవల డైరెక్టర్ శంకర్ తీసిన ఇండియన్ 2 సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ అయితే వచ్చేసింది. మరి దీనికి సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది అని శంకర్ అయితే అనౌన్స్ చేశాడు ఆ సినిమా తర్వాత. కానీ ఆ సినిమా ఏమవుతుందో ఆ దేవునికే తెలియాలి. ఇదిలా ఉంటే డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్తో గేమ్ చేంజర్ కూడా తీస్తున్నాడు. ఈ సినిమా 2021లో అనౌన్స్ అయితే చేశారు. దిల్ రాజు ప్రొడ్యూసర్, రామ్ చరణ్ హీరో, శంకర్ డైరెక్టర్గా ఈ సినిమాని అయితే అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఒక సాంగ్ అయితే వదిలారు. అది కూడా అంతగా ఆకట్టుకోలేదు ఇండస్ట్రీలో. లాస్ట్ మంత్ షూటింగ్ అయిపోయిందని దిల్ రాజు అయితే అనౌన్స్ చేశాడు. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్తో పాటు ఇండియన్ 2 కూడా ప్యారలల్గా తీశారు అప్పట్లో. ఇప్పుడు ఇండియన్ 2 రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. దాంతో దిల్ రాజు గుండెలో ఒక పెద్ద దెబ్బ అయితే పడింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో దిల్ రాజు సినిమా తీస్తున్నాడు రామ్ చరణ్ హీరోగా. అది ఆఫ్టర్ RRR తర్వాత రామ్ చరణ్ హీరో, డైరెక్టర్ శంకర్ డెడ్లీ కాంబో అయితే అనుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ప్రొడ్యూసర్గా మారొచ్చని దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఇది మొదటికే మోసం అయ్యేలా ఉంది. శంకర్ ఇండియన్ 2 ఫ్లాప్ అవడంతో ఆ సినిమా ప్రభావం ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీద ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తుంది. అలానే రామ్ చరణ్ RRR లాంటి పెద్ద హిట్తో భారతదేశం అంతా పాపులర్ అయిపోయాడు. ఇంకో సినిమా పాన్ ఇండియా హిట్ పడితే ఖచ్చితంగా పాన్ ఇండియా మెగాస్టార్ అయితే అయిపోతాడు. కానీ శంకర్ చేసిన ఈ పని వల్ల అది అయ్యేలా అయితే కనబడట్లేదు.